హలో ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. ఇంక మార్నింగే లెగిసి ఫ్రెష్ అయిపోయి గడపకైతే పసుపు కుంకుమతో బొట్లు పెట్టేస్తున్నాను. గుమ్మం ముందైతే ముగ్గు వేసేసుకున్నాను. ఇంక నిన్న నైటే గుమ్మానికైతే తోరణాలు అయితే కట్టేసుకున్నాము. నిన్న నైటే గడపకి పసుపు కుంకుమ బొట్లు పెడదాం అనుకున్నాను, కానీ మా పాప త్వరగా పడుకోలేదు. అందుకే ఇంకా లేట్ అయిపోయింది. ఇంక ఎర్లీ మార్నింగే త్వరగా లెగిసి ఈ పనులు అయితే చేసుకుంటున్నాను. ఫ్రెష్ అయి వచ్చాక ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టేశాను. ఇప్పుడైతే చింతపండు గుజ్జు తీసేసుకోవాలి ఉగాది పచ్చడిలోకి. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఉగాది పచ్చడి చేసుకుంటారు. మీరు స్పూన్తో తినేలా చేసుకుంటారా, లేదంటే తాగేలా చేసుకుంటారా? కామెంట్ చేయండి. మేమైతే స్పూన్తో తినేలాగా చేసుకుంటాము. మరీ గట్టిగా కాకుండా, అలాగని మరీ పల్చగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ ఉండేలా చేసుకుంటాము. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. 2 కప్పులు చింతపండు రసాన్ని తీసుకుని ఇప్పుడు బెల్లం కరిగేలా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. తురుముకున్న బెల్లమే, అందులోనూ బెల్లం మెత్తగా ఉంది కాబట్టి త్వరగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి వేపిన శనగపప్పుని కోర్స్గా గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. వేపిన శనగపప్పుని మిక్సీ పట్టుకుని వేయడం వల్ల కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. తర్వాత మిక్సీ జార్లోకి 2 అరటిపళ్ళని గ్రైండ్ చేసి వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1/2 కప్పు గ్రేప్స్ని కోర్స్గా బ్లెండ్ చేసుకుని అవి కూడా వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని సాల్ట్, కారం వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చడి మా నైబర్స్కి ఇస్తే ఫ్రూట్ సలాడ్ అంటున్నారు. అసలు వాళ్ళకి ఇలా చేయాలనే తెలియదంట. ఆ సైడ్ అయితే ఈ విధంగానే చేసుకుంటాము. మీరైతే ఫ్రూట్స్ యాడ్ చేసుకోరు, అంతే డిఫరెన్స్ అన్నాను. ఇంక ఇప్పుడైతే ఇందులోకి కొబ్బరికాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, గ్రేప్స్ని కట్ చేసుకుని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు వేప పువ్వును కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోండి. మేమైతే ఉగాది పచ్చడి అయితే ఇలాగే చేసుకుంటాము. మా అమ్మ వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా ఉగాది పచ్చడి అంటే ఈ విధంగానే చేసుకుంటారు. ఇప్పుడు ఇందులోకైతే వేపిన శనగపప్పును కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలాగా ఉగాది పచ్చడి చేసుకుంటారు, కానీ అందులో ఉప్పు, కారం, తీపి, పులుపు, వగరు, చేదు అన్నీ కామన్గానే ఉంటాయి. కానీ కొంతమంది ఫ్రూట్స్ యాడ్ చేస్తారు, కొంతమంది యాడ్ చేయరు, అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. ఉగాది పచ్చడి చేసేసాక దేవుడికైతే ప్రసాదంగా పెట్టేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. పూజ చేసేసుకున్నాక ఇంక ఉగాది పచ్చడిని అయితే టేస్ట్ చేసేసి మా నైబర్స్కి అయితే ఇచ్చేసాను. ఇంక ఇప్పుడైతే గుడికి వెళ్ళాలి. వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.